హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి పొద్దున్నే మా అత్తగారికైతే కాఫీ అయితే ఇచ్చేసానండి. చక్కెర అయితే వేసుకోరనమాట. ఆవిడకి కాఫీ పడగానే చక్క పనులైతే చేసుకుంటారనమాట. మార్నింగ్ పెద్దవాళ్ళకి టీయో, కాఫీయో పడిపోవాలి కదండీ! చక్కెర వేయకోకుండా అయితే కాఫీ ఇచ్చేసాను. ఆవిడ తాగేసిందనమాట. తాగేసి తోటకూర ఎపిడి మొన్న తోటకూర కాళ్ళు అయితే కోసాం కదండీ! ఆకు కూడా శుభ్రం చేసాం కదా! తోటకూర ఆకు శుభ్రం చేసిన దాంతో ఫ్రై అయితే పెట్టేశారనమాట. ఆవిడ ఎక్కువగా పోపులైతే వేయదండి. తోటకూర వేపుల్లో ఎండుమిరపకాయ, జీలకర్ర, ఆవాలతో తాలింపు అయితే పెట్టేశారనమాట. అది ముందు కొట్టలే నాకేమోనండి చాలా స్వీట్గా అయితే అయిపోయినాయి. మా అత్తగారికి అయితే మా ఆయన నేరేడు పళ్ళు తెచ్చారనమాట. షుగర్ కదండి, అందుకని నేరేడు పళ్ళు తింటే మంచిదని. పిల్లలు అయితే టిఫిన్లోని కూర అయితే వేసేసుకుని తినేసారు. చట్నీ అయితే చేయలేదని కూర అయితే వేసేసుకుని తినేసి మార్నింగ్ స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. నేను సాయంత్రం వచ్చాక కొబ్బరి పచ్చడి అయితే చేశాను. కొబ్బరి పచ్చడి ముక్కలు కోసేసి మామిడికాయ ముక్కలు కోసుకుని పచ్చిమిరకాయలు కడుక్కొని శుభ్రం చేసుకుని ఈ మూడింటిని కరివేపాకు రెమ్మేసుకుని, కరివేపాకు ఇలాగైతే తినగలం కదని నేనైతే కొంచెం కరివేపాకు పచ్చళ్ళలో కలిపేస్తాను అనమాట. ఇది అయితే పక్కకు పెట్టుకుంటాకు ఉండదు కదా. మొత్తం మిక్సీ పట్టేసుకున్నాక కొంచెం ఉప్పు పసుపు వేసుకుని తర్వాత మనం తాలింపు సరుకులు అయితే బాగా తీసుకోవాలండి. శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, ఆవాలు, ముఖ్యంగా ఈ తాలింపు అయితే తప్పనిసరిగా ఉండాలండి కొబ్బరి పచ్చడికి. ఈ తాలింపు అయితేనే రుచిగా ఉంటుంది అనమాట. ఒక్క నూనె చొక్క ఎక్కువ వేసుకుని మనం మిక్సీ పట్టుకున్న దాన్ని చక్కగా తాలింపులు వేసుకుంటే ఎంత కమ్మగా ఉంటుందంటే మనకు అన్నంలో కలుపుకొని తింటే మామిడికాయ పులిహార కూడా సరిపోదన్నమాట. చక్కగా ఉంటుందన్నమాట. నేను కొంచెం మెత్తగా చేశానండి అన్నంలో కలిసేటట్టుగా. మన భోజనాల్లో కట్టుగా పొడిగా చేస్తారు కదా, నేనైతే అన్నంలో తింటాకు ఉండదని మెత్తగా చేశాను అనమాట కొబ్బరి పచ్చడి. మన చెట్లుగా అయితే గోంగూర తెక్కాసేస్తున్నదండి. కానీ ఎవరికొకరికి ఇవ్వచ్చని మా అత్తగారు నేనైతే కోసేసుకోమన్నమాట. గమ్మున తెలుసున్న వాళ్ళకి ఎవరికైనా ఇస్తే కొంచెం పచ్చడైనా చేసుకుంటారు కదా. మా ఇంట్లో అయితే పెద్దగా తినమన్నమాట. బాయ్ ఫ్రెండ్స్.